అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మరి దేవుడు మళ్ళంతగా కాశీ కాపాడి రక్షించి ఆయన అద్భుతమైన ప్రేమ చేత ఆయన అత్యధికమైన కృప చేత మళ్ళంతా నింపి కాశీ కాపాడినందుకు మనం ఏం చేయాలి? హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ పోవాలా. మరి ఈ నూతన సంవత్సరంలోని పాతం ఏమైపోయినాయి? గతించిపోయింది. ఇప్పుడు ఇది 2025వ సంవత్సరం అంటే ఒప్పుకుంటారా? కుదురుతుందా? కుదరదు కదా. ఏమైపోయింది? అది నిన్నటితో అయిపోయింది, గతించిపోయింది. కానీ ఇప్పుడు మనం ఏ సంవత్సరంలోని ప్రవేశించబడ్డాము? 2026. అంటే దేవుడు నూతన సంవత్సరంలోకి మనల్ని ఏం చేశాడు? నడిపించాడు. నూతనత్వంలోకి మనల్ని నడిపించాడు. ఇంకొక సంవత్సరం మనకి ఏం చేశాడు? ఆయన చూసే ధన్యతని భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మనము ఎలా జీవించాలి ఈ నూతన సంవత్సరంలో? ఎలా బ్రతకాలి అంటే 132వ కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే 132:15 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించలను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదను. హల్లెలూయా. దేవుడిచ్చే వాగ్దానం ఏంటి అంటే నిండారులుగా నింపెదను. అంటే నింపుదల కలిగిన జీవితం కావాలి, నింపబడే జీవితం కావాలి. అది కొంచెమే నిండాలి, కుదరదు. కొంచెమే గిన్నెలో కొంచెమే నిండితే సరిపోతులే, కొంచెం అంత సరిపోతులే అంటే కుదరదు. ఏంటి అయ్యాలంట? పాత్ర అనేది నిండాలి. ఎలా నిండాలి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా విందులోని ప్రభువైన యేసుక్రీస్తు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన ఎలా చేశారు? కొంచెమేనా? కొంతమందికేనా? అంచుల మట్టుకంట. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసినా కానీ, ఏం ఆశీర్వదించినా, ఏమి చేసినా కానీ దాన్ని నిండారులుగా చేస్తాడు. నింపగల కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ నూతన సంవత్సరంలో కోరుతున్నాడు. నింపబడాలి. ముందుగా మనము మన జీవితాలు సమృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా, ఫలవంతకరంగా నింపబడాలి అంటే ముందుగా మనం నింపబడవలసిన దేంట్లో అంటే ఆత్మ. అంటే దేవాదేవుడు ఆత్మతో నింపడానికి ఆయన చూస్తున్నాడు, వాక్యంతో నింపడానికి చూస్తున్నాడు, ప్రార్థన ఆత్మతో నింపడానికి చూస్తున్నాడు. కానీ మనమే దాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాము. లైక్ లోకంలో ఒక సామెత ఉంటుందంట. ఏంటంటే కూడొచ్చే సమయానికి కుక్క ఉండదండి. అంటే కూడొచ్చే సమయానికి కుక్క ఉండదంటే యజమాని రాళ్ళ దగ్గర కుక్క ఏం చేస్తుంది? కుక్క పిల్ల అప్పుడు దాకా షేడ్ దగ్గర ఆవిడ వచ్చి ఎప్పుడు పెడుతుంది, అన్నం ముద్ద ఎప్పుడు వేస్తుంది, దాని గిన్నె ఉంటుంది అక్కడ. ఎప్పుడు వేస్తుంది, ఎప్పుడు పెడుతుంది అంటే ఆయన ఎదురు చూస్తూ ఉంటుంది. చాలాసేపు అలాగే చాలా ధైర్యంగా చూస్తూ ఉంటుంది. తీరా అన్ని పూర్తి అయిపోయిన తర్వాత, వాళ్ళు తినడం అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెట్టే సమయానికి, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. అంటే యజమానురాలు వచ్చి పెట్టే సమయానికి అది ఏమైపోతుందంట? వెళ్ళిపోయేసరికి ఇంకో పక్కన ఉన్న కుక్క వచ్చి తినేస్తుంది. అంటే కూడొచ్చే సమయానికి అప్పుడు దాకా ఎదురు చూస్తుంది, కానీ అది ఎట్టే సమయానికి అది ఏంటంటే కుక్కల వెళ్ళిపోతుందంట తినకుండా. అంటే క్రైస్తవ జీవితంలోని, మన ఆత్మీయ జీవితంలోని మనం ఎలా ఉండాలి అంటే దేవుడు ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కృపావరాలు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆత్మ ఫలాలు ఫలింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? పొందుకునే స్థితిలో ఉన్నామా? అంటే దేవుడు కరెక్ట్గా ఇచ్చే సమయానికి మనం ఏం చేస్తున్నాము? వెళ్ళిపోతున్నాము. అంటే కనిపెట్టే స్థితి కావాలి అంట. ఎంతలా కనిపెట్టాలి అంటే దేవాదేవుని సన్నిధిలోని అబ్రహాము తండ్రిగా పిలువబడ్డ రీతిగా అంతలా కనిపెట్టాడండి అబ్రహాము. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల్లో వాగ్దానం వస్తే
సంవత్సరాలు ఏం కలిగింది? మారుడొచ్చాడు. వాగ్దానం నెరవేర్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. మృతతుల్యమైన తన శరీరము శారా గర్భములో నుంచే కుమారుడు రాగలడని నమ్మిన అబ్రహాము శారాల విశ్వాసం మనకు ఉండాలంట. అప్పుడు అబ్రహాము జీవితం నింపుదల జీవితం, నింపబడిన జీవితం, నిండారులుగా నింపబడే జీవితం. అటువంటి నింపుదల కలిగిన స్థితిలోకి దేవాదేవుడు మళ్ళీ హెచ్చించాలి అంటే ఆయన వాక్కు కొరకు మనం ఏం చేయాలి? హల్లెలూయా. మన హృదయం అంతా కూడా ఆయన ఆత్మతో నింపేసుకోవాలి. ఆయన ఆత్మతో నింపుకున్నాం అనుకోండి, ఆయన ఆత్మ మనలోకి వచ్చిందనుకోండి, మనలో ఉన్న చీకటి బయటికి పారద్రోయబడుతుంది. లైక్ లోకంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఏంటి? న్యూ ఇయర్కి లైక్ మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా, లేకపోతే చాలా మంది అంటారు కదా, న్యూ ఇయర్కి బ్లాక్ వేయకూడదని, లేకపోతే మన శుభకార్యానికి నల్ల రంగు వేయడం మంచిది కాదని అంటారు కదా. సాధారణంగా చాలా మంది వేసుకున్నాం బ్లాక్ ఏంటి, బ్లాక్ ఏంటి నడిపేంటి. లోకంలోనే ఇలాగా బట్టలు వేసుకుంటే ఏం కాదు, కానీ మన హృదయంలో చీకటి ఉండడం క్షేమకరం కాదు. అంటే మన హృదయాల్లోని, మన అంతరంగాల్లోని చీకటి గల స్థితి, చీకటి గల మనసు మనం ఉంచుకొని లోపలికి వెలుగుదోతల వల్లే ఉంటే వేషం వేస్తే సరిపడదు. అంటే లోకమందరికి చూసే వాళ్ళందరికీ ఓ వీళ్ళు చాలా పరిశుద్ధులు, చాలా పవిత్రులు, పాపా పాప. ఇది లోకం ఇచ్చే బిరుదు, మనకు అయి కాదు కావాల్సిందే, దేవుడిచ్చే బిరుదు. కొన్నేలే నీవు చేసే ప్రార్థన, నీవు చేసే ధర్మ కార్యాలు నా సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి పరిశుద్ధంగా హృదయకు వచ్చేసింది. కొన్నేళ్ళకి చెప్పడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి సాక్ష్యం కావాలి? మనకు మనుషుల సాక్ష్యం కాదు, మనుషులకి కనబడే, మనుషులు మెప్పు కోరేవారుగా మనం ఉండకూడదు. ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు కదా, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు ఏంటి ఏంటి? మనుషులు మిమ్మల్ని ఎంత కొనియాడతారో, ఎంత కనబడతారో, ఎంత బావా హవో కోపు బాబు అంటారో అంత కీడట చెప్పాలి. అంతేగాని నల్ల బట్టల వల్ల, లేకపోతే నల్ల రంగు వల్ల కాదంటారు. హల్లెలూయా. హల్లెలూయా. తెలుపుగా ఉండాలి, మన హృదయం తేటగా ఉండాలి. అలా తేటగా తెలుపుగా ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే వెలుగు మన హృదయానికి తాకాలి. ఆ వెలుగు తాకాలి అంటే ముందు మనం ఏం చేయాలి? దేవా నన్ను నింపయ్యా, నా కుటుంబాన్ని నింపయ్యా అని చెప్పి ఆయన్ని అడగాలి. ప్రార్థనాత్మక నింపు, వాక్యంతో నింపు. మా కుటుంబంలో ఉన్న గిన్నెలు కదువుగా ఉన్నాయేమో, అవి నింపయ్యా అని చెప్పి ఆయన అడగాలి. ముందు నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని, అంటే ఆత్మస్థితిలో మమ్మల్ని ఎదగ చేయమని ఆయన ఎంతలా అడిగితే అప్పుడు మన అక్కర్లన్నీ కూడా మనం చెప్పకుండానే ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. హల్లెలూయా. అంటే నేను అడగక ముందే ఆయన మన అక్కర్లన్నీ ఎరిగి చాలా ఆశ్చర్యకరమైన రీతిలో నింపదలట. నింపబడే స్థితి కావాలి, నింపుదల కలిగిన స్థితి కావాలి. ఆయన నింపితే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆయనలో నింపబడితే, యేసులో నింపబడిన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? హెచ్కేల్ గ్రంథము 47వ అధ్యాయము. హెచ్కేల్ 47వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. ఒకడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. మందిరపు గడప నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా
నడిపింపగా ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతాయి. నీళ్లు చీల మండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి ఆయన మరివయ్యి మూరలు నీళ్ల కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. నీళ్లు మోకాళ్ళ ఇంకా లోతుండెను. ఆయన 1000 మూరలు కొలిచి ఇంకా ఆయన 1000 మూరలు నీళ్ల కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. నీళ్లు ఆయన మొలలోతుండెను. ఇంకను 1000 మూరలు కొలవగా ఆయన ఇంకనూ 1000 మూరలు నీళ్లు కొలవగా మిక్కిలి లోతాయి. నీళ్లు మిక్కిలి నేను లోతై దాటలేనంత నది కనబడి నేను దాటలేనంత నది దాట కనబడెను. వీలు లేకుండా ఈదవలసినంత దాట నీరు గల- వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. హల్లెలూయా. 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 నింపబడడం అంటే ఏంటో తెలుసా? నింపుదల అంటే ఏంటో తెలుసా? యేసులో నింపబడడం అంటే తెలుసా? క్రీస్తులో నింపబడిన జీవితం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఒక నది దగ్గరకు హెచ్కేల్ ప్రవక్తని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు దర్శనం, స్వరూప దర్శనం చూస్తున్నాడు. దర్శనంతో నింపబడ్డాయి. తన్మయత్వంతో నింపబడ్డాడు. పరవశిస్తూ ఉన్నప్పుడు నది దగ్గరికి తీసుకొస్తే మొదట చూసినప్పుడు ఆ నది దగ్గర నీళ్లు ఎంత కనిపించాయండి? అక్కడ చీలమండల లోతు చాలా. ఇంకా ఎదురు తీసుకొచ్చాడంట. అక్కడికి వచ్చిన తర్వాత మోకాళ్ళలో మోకాళ్ళ లోతు సరిపోలే. ఇంకా ఎదురుకి చీలమండలు సరిపోలే. మోకాళ్ళ లోతు సరిపోలే. అంటే చంచలత్వం కలిసింది. లేకపోతే ఇంకా నింపబడిన స్థితి సరిపోలే. మోకాళ్ళ లోత మనుషులకు చాలా గొప్పగా కనిపిస్తాయి. కానీ దేవుడి పరిశుద్ధ స్థలానికి చెందిన చేరాలి అంటే, దేవుడి పరిశుద్ధాత్మ శక్తి మనలోకి రావాలి అంటే సరిపోదు. ఇంకా ఎదురుకు వచ్చేసరికి ఏమైంది? అక్కడ మొలలోతుండేది. సరిపోలే. ఇంకా ఎదురుకు వచ్చేసరికి దాట వీలు లేదు. దాట వీలు లేనంత నది కనిపించిందంట. హల్లెలూయా. 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 ఆ దాట వీలు లేనంత నది కనిపిస్తే అప్పుడు చీలమండలు కాదు, మోకాలు కాదు, మొలతట్టు కాదు, అక్కడ లోతు ఈదవలసినంత. అంటే మొత్తం మునిగేంత. అంటే దేవుడిలో మునిగితే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, ఆయన జీవశల నదిని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. ఈ లోకంలో ఉన్న ఈ బావి నీళ్ళు యాకోబు నీ పెద్దటైన సమరస్థితి చెప్తాడు కదా, నీ పెద్దటైన యాకోబు ఇచ్చిన బావి నీళ్ళు తాగుదని మరలా దప్పికొంటామేమో, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు మరలా ఇప్పుడు దప్పికొన్నాడు. ఎందుకంటే వారి జీవజల నదులు అవి మన కొడుకుల నుంచి పారాలి, మన హృదయంలో నుంచి పారాలి, మన బ్రతుకుల్లో పారాలి. యేసుక్రీస్తు అనే నదిలో మనం ఏం చేయాలి? ఏద కొట్టాలి. హల్లెలూయా. 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 అప్పుడు ఈదితే ఏమవుతుందో తెలుసా అండి? చూడండి 8వ వచనం చూసినట్లయితే, అప్పుడైనా నాతో ఇట్లను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నది ఎక్కడైతే పారుతుందో, ఆ నది ఎక్కడైతే కలుస్తుందో, ఏ నీటిలో కలుస్తుందో అక్కడ నీళ్ళన్నీ కూడా ఏమైపోతాయి? మంచి నీళ్లు అయిపోతాయి. హల్లెలూయా. ప్యూర్ వాటర్ అయిపోతుందంట. అది ఎంత మంచి నీళ్ళు అంటే ఈ లోకంలో ఏ ఫిల్టర్ కూడా నీళ్ళంత మంచిగా చేయలేవు. అంత మంచి నీళ్ళు. ఆ మంచి నీళ్లు ఎక్కడైతే పారుతాయో ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుందో తెలుసా స్థితిగతులు? బొడిగా పారి నది వచ్చి చోట్ల చలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నది ఎక్కడైతే పారుతుందో అక్కడ ఏమవుతుందంట? సమృద్ధి చేపలు, విస్తారమైన చేపలంట. సమృద్ధి గల చోటంట. విస్తారమైన చేపల ప్రవాహము. ఎవరు అన్నది? అన్నది ఎవరికి సాదృశ్యము? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలోని ఆయన శిష్యుల్ని వెళ్ళి మళ్ళీ మీరు చేపలు ఏమంటే వల లాగలేనంత
పెద్ద చేపలు పడ్డాయంట. వాటి సంఖ్య ఎంత? 153 గొప్ప చేపలంట. అంటే ఏసు అక్కడ ఉన్నాడు, అప్పుడు దాకా చేప లేదు, ఒక్క చేప కనిపించలేదంట. వాళ్ళు వేసారు రాలేదు, ఒక్క చిన్న కొరికి కూడా రాలేదు, ఒక చిన్న కొరమీన కూడా లేదు, ఒక చిన్న బొమ్మిడి చేప కూడా లేదు, బొచ్చు లేదు, శైలవతి లేదు, ఏమీ లేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? వేసరికి విస్తారమైన చేపలు 153 గొప్ప చేపలంట. అవి ఈ లోకంలోని ఒక సామెత ఉంటుంది, ఏంటది? పులస చేప తినడానికి, కూర తినడానికి పుస్తులేని బంగారు పుస్తులైనా అమ్ముకోవచ్చు, తప్పులేదు అనేది అందులో నానుడి వాడుక. అంటే అది అంత గొప్ప రుచిగా ఉంటుంది అని చెప్పి దాని వరకు ఆస్తులు అమ్మేసినా బంగారం అమ్మేసినా తప్పులేదురా బాబు, జీవితంలో తిని చచ్చిపోతే చాలు అని అనుకుంటారు లోకంలో. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ చేపలు ఎంత రుచిగా ఉంటున్నాయి. వాళ్ళు పట్టిన చేపలు ఏ పులస కూడా పనికిరాదేమో టేస్ట్, అంత గొప్ప చేపలు అంతా. అంటే దేవాదేవుడు ఏది చేసినా విస్తారంగా చేస్తాడు, నింపుదలగా చేస్తాడు, నిండారులుగా చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆ నది వచ్చే చోట్లల్లా, పాలు చోట్లల్లా ఎక్కడ ఉంటుంది? అక్కడ జీవము గల సంఘంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుతున్నాడు. దేవుడు నోటి నుండి భూమి వెలువడే స్థితి మనకు వద్దు. లవోదికీయ సంఘంతో చెప్తాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, నీవు చల్లగా ఉండు, నీకు అదే క్షేమమేమో, నువ్వు వెచ్చగా ఉండు, అది క్షేమకరమైన స్థితి. నువ్వు అలా కాకుండా చల్లగా ఉండిపోయావు అంటే దేవుడు లేకుండా, అంటే దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నారనుకోండి, పోనీ అదన్నా కానీ నీకు మంచిదనేమో, కానీ అంటే నరకంలో కొంచెం శిక్ష తగ్గుతుందేమో, కానీ ఏంటి నువ్వెచ్చని పనికిరాదంట. క్రైస్తవుడికి నువ్వెచ్చని జీవితం పనికిరాదంట. మండే శ్వాలలుగా రగిలే దివ్యలుగా ఆయన మనల్ని ఉండాలని ఆయన కోరుతున్నాడు, ఆయన కోరుతున్నాడు. అంతేగాని నోటి నుండి ఆయనతో ఉండవేయబడిస్తుంది ఏదో మనం ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఈ నది మనలో ప్రవహించాలి, జీవజల నది మనలో పారాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే వాక్యము, ఆయన ఆత్మ మనలో పారుతూ ఉండాలి. అప్పుడు అక్కడ నది పారిన చోట్ల ఉప్పు నీళ్ళన్నీ కూడా ఏవైపోయినాయి అంట? మంచి నీళ్ళు అయిపోయినాయి అంట. ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు. అప్పుడు దాకా అక్కడ నది పారక ముందు దాకా ల్యాండ్ అంతా కూడా ఏంటది? డ్రైనెస్. చాలా అక్కడ పచ్చిగా అనేది లేదు, భూమి అంతా కూడాను చెట్లు, విస్తారమైన చెట్లు లేవు, చెట్టు మొలుస్తున్నా గొప్ప అక్కడ. అటువంటి దాన్ని ఆ నది పారిన చోట మంచి చెట్లన్నీ కూడా ఫల వృక్షాలు ఇస్తాయంట, మంచి మంచి వృక్షాలంట, మంచి మంచి ఫలములతో నిండాయంట. నింపదల. హల్లెలూయా. చేపలు బహు విస్తారమంట, విస్తారమైన చేపలు బ్రతుకుతాయండి. ఎక్కడైనా ఉప్పు నీటిలోని చేపలు బతుకుతాయండి? ఉప్పు నీటిలో, ఉప్పు సముద్రంలోని చేపలు బతుకుతాయా? అంటే అవి ఒకవేళ ఉన్నాయి, కానీ అవి ఏంటి? అవేంటి? తినడానికి పనికిరావు. ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది సముద్రం. అంటే మృత సముద్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ఉప్పు సముద్రం అంటే మృత సముద్రం గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మృత సముద్రం, అక్కడ ఏ చేపలు ఉండవు. అంటే మనుషులు కూడా మునగడానికి ఉప్పు శాతం ఎంత ఎక్కువ ఉంటుందంటే మన సముద్రాల్లో ఉండవండి, మన సముద్రాల్లో ఉండవు. ఆ సముద్రం మనం పేరుపాలెం బీచ్కి వెళ్ళినట్టు, కాకినాడ బీచ్కి వెళ్ళినట్టు, వైజాగ్ బీచ్లో ఉండవు ఆ సముద్రాలు. ఆ సముద్రం ఎలా ఉంటుందో తెలుసా? మృతతుల్యమైన సముద్రం అనే పేరు దానికి. అంటే అక్కడ మనుషులు కూడా ఇప్పుడు నీటిలోనే కొంచెం లోతల్లో ముడిపోతారా, కానీ తేలుతారు. ఏంటి అంటే ఉప్పు శాతం అంత ఎక్కువ కాబట్టి అది నోట్లో ఎవరి వేసానికి సాగాడు అని. అమృతతుల్యమైన సముద్రం కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి చోట్ల నదిని పారు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనే నది పారింది అక్కడ. ఇప్పుడు చెప్పండి, చేపలు విస్తారం ఈత కొడుతున్నాయి, ఎగురుతున్నాయి.
ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి. చుట్టుపట్లంతా కూడా వృక్షాలు. హల్లెలూయా హల్లెలూయా. జీవం 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 జీవం, స్వస్థత, హీలింగ్. అంటే ఆ నది ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది, మరణం ఉండదు. మన దేవుడు యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ ఏముంటుందట? జీవం ఉంటుంది. ఆయన లేని వారు జీవించున్నా కానీ మృతులైనట్టు వారు. ప్రభువైన యేసు అంటే వారు జీవంతో నింపబడిన వారి కింద లెక్క. అంటే జీవనిచ్చేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవమే నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోయే ఏకైక మార్గం. మరి అడుగుదామా తండ్రిని ఈ కొత్త సంవత్సరంలోని తండ్రిని అడుగుదామా? నింపమని అడుగుదామా? నిండారులుగా నింపమని అడుగుదామా? ఏంటి ఇంట్లో అంతా బంగారం నింపమని అడుగుతారా? లేకపోతే మంచి పెద్దాలతోని, లేకపోతే మంచి ఏంటది పిల్లలైతే బిస్కెట్ ఇంటి నింపమని అడుగుదామా? లేదా ఇంటి నిండా బియ్యం కావాలని అడుగుదామా? ఇంటి నిండా కూరగాయలు, మంచి ఇంటి నిండా మాంసం ఇలా అడుగుదామా? ఏంటి నింపమని అడుగుదాము. కానీ ముందై నింపబడాలి అంటే దేవా నీ ఆత్మలో నన్ను నింపయ్యాని అడగాలి, నీ ప్రార్థన శక్తితో నన్ను నింపయ్యాని అడగాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నిజంగానే నింపుతాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని చేసింది ఎందుకు? ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా కనపడటానికి, ఎదురుకు దీవెనకరంగా కనపడటానికి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చినవి మనం వేసుకోవడంలో తప్పులేదు. ఆయన కలగజేసినట్టు నేను పెట్టుకోవడంలో తప్పులేదు. ఎందుకు? అదంతా కూడా దేవుడి సృష్టి. అంటే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఇతరులకి కనబడాలి అంటే ముందు మన మొహాలు ఎలా కనబడాలో తెలుసా? ఆనాడు మోషే యెహోవా దేవుణ్ణి చూసినప్పుడు ప్రకాశించిన మొహాల వలె మన మొహాల్ని ఈ న్యూ ఇయర్ లో దేవుడు మార్చాలి. హల్లెలూయా. అంటే ప్రసన్నతతో నింపబడాలంటే, ఆయన సన్నిధి కాంతితో నింపబడాలంటే హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలోని మనుషులు కుళ్ళుతోని, కుతంత్రత్వంతో, ద్వేషంతో, లోభంతో, ధనాపేక్షతో, శరీర శనాత్రశ, చీమపు డంబాలు, ఇతరుల మీద అసూయలు, కలహాలు ఇవన్నిటితో నింపబడతారు. కానీ దేవుడి పిల్లల మీద మనం దేవుడి దూతల వలె ఉండాలి. ఆయన ఆత్మతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, సమాధానంతో నింపబడాలి, సంతోషంతో నింపబడాలి. ఈ న్యూ ఇయర్ అంతా కూడా దేవుడు మన నోటి నిండా నవ్వుంచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక.